యేసు ప్రభువారు కూడా మార్గముగా ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకై నా కొరకై ఒక నూతనమైన మార్గాన్ని, పరలోకానికి మార్గమును ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ లోకములో చచ్చిన తర్వాత ఆ పరలోకానికి పోవాలి అని అంటే ఆ మార్గంలో నడుచుకోవాలా. సహోదరి రేణుకక్క ఏ మార్గంలో అయితే నడుచుకొని ఆ పరలోకంతో దేవునితో ఉండేదానికి కొనుకోబడిందో, నా జీవితంలో నేను కూడా ఒక దినాన ఈ లోకంలో చావవలసినటువంటి వారమే. మరణము తోడక బ్రతుకున్నాడు ఈ లోకంలో ఎవరూ లేరు. చచ్చిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత నా ఆత్మ నెమ్మదిగా ఉండాలని అంటే, అందుకనే చాలాసార్లు ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ శాంతి కొరకు మౌనం వహిస్తారు, లేదా వారి కొరకు కర్మలు చేస్తారన్నమాట. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ కొరకు మౌనంగా ఎంత ఉన్నా, నీ ఆత్మ కొరకు ఎన్ని శాంతులు ఎన్ని హోమాలు చేసినా నీకు శాంతి అనేది కలగదు. నువ్వు పరలోకం ఎంత మాత్రము పోలేవు. నువ్వు బ్రతుకున్నప్పుడే, నువ్వు ఈ లోకములో నీ శరీరాన్ని విడవకముందే ఆ మార్గంలో నడుచుకుంటేనే ఆ మార్గం నేను పరలోకానికి నడిపిస్తుంది అనమాట. చాలాసార్లు అందరూ అనుకుంటారు అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మార్గాలు అడిగే పోతాయి, అందరూ అడిగే పోతారు అని అనుకుంటాడు. అయితే యేసు ప్రభువు ఎంతో ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి మార్గం కూడా ఒకటే, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప నువ్వెంత మాత్రము పరలోకానికి పోవు. పరలోకానికి నువ్వు పోవాలని అంటే యేసు క్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తమై ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు అన్న విశ్వాసం నీ హృదయంలో ఉండాలా. అంత మాత్రమే కాదు కానీ ప్రియమంటున్నారా, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నూతనమైన మార్గంలో నీవు నడుచుకోవాలా. అప్పుడే నువ్వు పరలోకానికి పోతావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు పరలోకానికి పోతావు. అంత మాత్రమే కాదు, ఈ రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో భక్తులు మాట అంతా ఉన్నాడు. చూడండి 3వ వచనం, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకునినా ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా, నువ్వే పని పూనుకున్నా నువ్వెక్కడ తిరిగినా అన్నింటిలో ఎలా ఉంటావంట, ఎంతో వివేకంగా ప్రవర్తించేటువంటి వాడు ఎలా ఉంటావు.